హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. టిక్ టిక్ వెయిటింగ్. ఆదివారం అర్ధరాత్రి నుంచే రైతు భరోసా డబ్బులు ఖాతాలో పడతాయని, సెల్ ఫోన్లు మోగుతాయని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన నేపథ్యంలో పెట్టుబడి సాయం జమ చేస్తారో మోసమని రైతులు ఎదురుచూశారు. రుణమాఫీ కాకపోవడంపై విన్నవించేందుకు జగిత్యాల కలెక్టరేట్కు వచ్చిన లక్ష్మీపూర్ రైతులు ఇలా భరోసా మెసేజ్ల కోసం తమ ఫోన్లు చెక్ చేస్తూ కనిపించారు. భరోసాపై భంగపాటే, పెట్టుబడి సాయం మరింత ఆలస్యం. తొలి రోజు పైలట్ గ్రామాలకే నిరుపయోగ భూములు లెక్క తేల్చడంలో గందరగోళం. 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామన్న సర్కార్ మిగిలిన గ్రామాలకు ఎప్పుడు ఇస్తారో చెప్పని ప్రభుత్వం. పూర్తిగాని భూముల సర్వే, డాటా ఎంట్రీలో జాప్యం. ఆ భూములను ఫ్రీజ్ చేస్తేనే రైతు భరోసాకు లైన్ క్లియర్. సీఎం చెప్పినట్టు భరోసా కోసం 2 నెలలు ఆగాల్సిందేనా? 577 గ్రామాల రైతులకు 569 కోట్లు జమ. తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. రైతు భరోసా కొరకు జగిత్యాలలోని లక్ష్మీపురం గ్రామస్తులు కలెక్టర్ ఎదుట ముందు రైతు భరోసా ఎప్పుడు పడుతుందని సెల్ ఫోన్లతో చూసిన ఫోటో రావడం జరిగింది. అంటే ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా 26వ తారీఖు రోజు పడుతుందని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే రైతులు కలెక్టరేట్ ముందు నిల్చొని రైతు భరోసా ఎప్పుడు పడుతుందని వెయిట్ చేయడం జరిగింది. అయినా కూడా వారికి భంగపాటే జరిగింది. మరియు ఎక్కడికక్కడ రైతు భరోసా 26వ తారీఖు అమలు చేస్తానని చెప్పి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ అని పెట్టి మళ్ళొక కొత్త డ్రామాకు తెరలేపడం జరిగింది. అంటే ఇన్ని రోజులు 26వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి నిరుపయోగమైన భూములకు ఇవ్వం, సాగు చేసే భూములకు ఇస్తానని రైతులకు చెప్పడం జరిగింది. ఓకే, రైతు భరోసా ఇప్పటికైనా 26వ తారీఖు పూర్తి స్థాయిలో వేస్తారు, కరెక్ట్ పంట పండించిన వాళ్ళకే వేస్తారని రైతులు ఎంతో ఆనందపడ్డారు. కానీ ఇదివరకు పసలు వేయక మోసం చేసిన కాంగ్రెస్ మళ్ళా కూడా అదే పరిస్థితితోని ఉందని రైతులకు అర్థమైంది. నిన్న 26వ తారీఖు వేస్తానని ఎంతో రైతులు ఆనందంతో చూసిన వాటికి భంగపాటే తప్పింది. అంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సర్వే జరగలే, మరి నిరుపయోగమైన భూములను పూర్తి స్థాయిలో సర్వే చేయలే. మరి ఎలా చేస్తారు మీరు? అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు పంట పండిన భూములు ఎంత, దానిలో జాప్యం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో సర్వే చేసి క్లియరెన్స్ ఇవ్వనప్పుడు మీరు ఏ విధంగా రైతు భరోసా ఇస్తారు? అంటే ఇంకా 2-3 నెలలు వెయిట్ చేయాల్సిందే రైతులు. ఇప్పటికే ఆవేదన చెంది ఒక పంట కాలమే ఎగ్గొట్టిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పంట కాలం వేసినాక కూడా రైతు భరోసా అందియక ఇంకా 2-3 నెలలు అంటే మళ్ళీ ఈ పంట కాలం కూడా అయిపోతుంది. అంటే రెండో పంటకు కూడా మీరు రైతు భరోసా వేసే ఉద్దేశంలో లేరని రైతులకు అర్థమైంది. మరియు 500 పైలట్ ప్రాజెక్ట్ అని పెట్టి 577 గ్రామాలకే 569 కోట్లు జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం ఇది విడ్డూరం. అంటే ఒక 577 గ్రామాలైనా మీకు ఓట్లేసింది. అంటే తెలంగాణ ప్రజలు మొన్నటి దానికి ఒక మాట మళ్ళో మాట, అంటే పూటకో మాటతోని కాలం వెళ్ళబోస్తున్న గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు చీకొట్టుకునే పరిస్థితిలో ఉంది. ఏంటంటే మొన్నటి దానికి వేస్తానని చెప్పి ఇప్పుడు పైలట్ ప్రాజెక్టులని ఆ గ్రామాలకు వేస్తే మిగతా గ్రామాలు ఏం కావాలి? ఆ రైతులు ఆత్మహత్యలు పాలు కావాలని ఆవేదన చెందుతున్నారు. నేడు నల్గొండలో రైతు మహాధర్నా, క్లాక్ టవర్ వేదికగా నిరసనలో పాల్గొననున్న కేటీఆర్. ధర్నా ఏర్పాట్లు పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు. నల్గొండలోని క్లాక్ టవర్ వద్ద మహాధర్నాకు శంకర్రావు పూరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఎందుకంటే రైతుల పక్షాన కొట్లాడేందుకు రావడం జరుగుతుంది. దీనికి బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున భారీ నిర్మాణాలు చేయడం జరిగింది. అంటే సభను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నాయకులు ఎందుకు వస్తున్నారంటే రైతులకు ఎక్కడికక్కడ అన్యాయం జరుగుతుంది. మరియు రైతు భరోసా 26వ తారీఖు వేస్తానని వేయకపోవడం, మరి ఎక్కడికక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాక రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై వారికి భరోసా ఇవ్వదందుకు గవర్నమెంట్పై ధర్నాకు దిగదందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రావడం జరుగుతుంది. మరియు ఆత్మహత్యలపై అధ్యయనం. నేడు నల్గొండలో బీఆర్ఎస్ రైతు కమిటీ పర్యటన. ఏడాదిలో ఉమ్మడి జిల్లాలో 25 మంది బలన్మరణం. క్షేత్రస్థాయిలో పరిశీలించనున్న బీఆర్ఎస్ నేతలు. బాధిత కుటుంబాలతో మాట్లాడి ఓదారు. నేడు నల్గొండలో బీఆర్ఎస్ రైతు సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇదివరకు బీఆర్ఎస్ పార్టీ రైతు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ఆదిలాబాద్, నిజామాబాద్ తిరగడం జరిగింది. మరియు ఇవాళ నల్గొండ కూడా వచ్చి రైతుల పక్షాన వారికి అండగా భరోసా ఇవ్వడానికి రావడం జరుగుతుంది. పల్లి ధరపై లొల్లి, మద్దతు ధరపై బగ్గుమన్న అన్నదాతలు. ఒక్క రోజులనే ధర 3000 తగ్గడంపై ఆగ్రహం. అచ్చంపేట మార్కెట్లో ఫర్నిచర్ ధ్వంసం. సెక్రటరియట్ పాటు చైర్పర్సన్స్ భర్తపై దాడి. అచ్చంపేట మార్కెట్ కార్యాలయంపై రైతులు జరిపిన దాడుల అంగి చినిగిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ భర్త. ధ్వంసమైన ఆఫీస్ ఫర్నిచర్. ఇక్కడికక్కడ పల్లి రైతులు అచ్చంపేటలో ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే 6000 పైన ఉన్న పల్లి ధర క్వింటన్కు ఒక 2 రోజులలోనే 2000 దిగిపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే భరోసా రాలే, రైతు రుణమాఫీ పూర్తి కాలే, మేము పెట్టిన పంటకు కూడా మద్దతు ధర
ఇవ్వకపోవడం ఇది ఎంతవరకు న్యాయం? మరి మేము బతకాలను ఆత్మహత్యలు చేసుకోవాలి అనే పరిస్థితిలో ధర్నాకు దిగి అక్కడ ఉన్న మార్కెట్ చైర్పర్సన్ను మరియు అక్కడ ఉన్న మార్కెట్ యార్డ్లోకి వచ్చి వారిని కొట్టడం మరియు రైతులు అక్కడ ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో రైతులు ఆవేదన చెంది దాడులకు కూడా పాల్పడుతున్నారు. దయచేసి రైతులను ఆదుకోవాలని గవర్నమెంట్ని కోరడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య, జాబితాలో పేరు లేదని ఉరేసుకున్న యువకుడు. కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటలో ఘటన. లిస్టులో కొడుకు పేరు రాలేదని ఆగిన తండ్రి గుండె. ఖమ్మం రూరల్ మండలం తెల్దాపల్లిలో విషాదం. ఒకే ఇంటి నంబర్పై 4గురికి ఇండ్ల మంజూరు. జనగాంలో కలెక్టర్కు ఇంటి యజమాని ఫిర్యాదు. నాకు ఇందిరమ్మ ఇల్లు రాకపోతే నిన్ను చంపేస్తా. పంచాయతీ కార్యదర్శి కాంగ్రెస్ కార్యకర్త బెదిరింపు. ఇక్కడికక్కడ జాబితాలలో పేర్లు లేక ఇందిరమ్మ ఇల్లు మాకు రావా, మేము కట్టుకునే పొజిషన్లో లేము, ఇందిరమ్మ ఇల్లు ఒక 5 లక్షలు ఇస్తే మాకు చేదోడు వాదోడు ఉండి ఇంకో 2 లక్షలు కష్టం చేసి అప్పు తెచ్చో ఇల్లు కట్టుకుందామనే పేదల పేర్లు జాబితాలో రాక, అర్హులైన పేదల పేర్లు కూడా జాబితాలో రాక ఎక్కడికక్కడ ఆవేదన చెంది గుండెలు కూడా ఆగి చనిపోవడం జరుగుతుంది. మరి ఒక యువకుడు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటన మనం కాల్వ శ్రీరాంపూర్లో చూడడం జరిగింది. మరి అక్కడ ఇంటి యజమాని కాంగ్రెస్ లీడర్ కార్యదర్శికి బెదిరింపు కాళ్ళు చేయడం జరుగుతుంది. నాకు ఇందిరమ్మ ఇల్లు కనుక నువ్వు మంజూరు చేయకపోతే నిన్ను చంపేస్తానని బెదిరిస్తుంటా. అంటే ఇది ఎలా ఉందంటే ఇది రౌడీల రాజ్యమైంది. అంటే ఒక అధికారిపై నాకు అర్హుడైన వారికి ఇస్తారు కానీ అనర్హుడైనా కూడా నా పేరు రాకపోతే నేను కాంగ్రెస్ కార్యకర్తను, నాకు ఎందుకు పేరు రాదని ఒక కార్యదర్శిని బెదిరించడం అంటే ఇది ఎంతవరకు న్యాయం? అంటే ఇలాంటి ఘటనలు కాంగ్రెస్ పార్టీకే సాధ్యం తప్ప వేరే పార్టీకి కాదని తెలియజేయడం జరుగుతుంది. పెట్టుబడులను మించి కాంగ్రెస్ కట్టుకథలు. ఈ సిపాయి తెచ్చిన పెట్టుబడులను చూసి మనకు అజీర్తి అయిందట. మనం ఈవో తగలలాట. కాంగ్రెస్లు పెట్టిన ఓర్డింగులను చూసి నవ్వాలో ఏడ్చాలో అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి పెట్టుబడులు తెచ్చింది తక్కువ, ప్రచారం చేస్తున్నది ఎక్కువ. దావోస్ నుంచి 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తే రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తా. దావోస్ వెళ్ళిన రేవంత్ రెడ్డి గారు 78,000 కోట్ల పెట్టుబడులు చేస్తే నేనే పోయి శాల్వా కప్పి సన్మానం చేస్తాను. ఎందుకంటే తెలంగాణను డెవలప్మెంట్ చేస్తానని శాల్వా కప్పి సన్మానం చేస్తానని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అనడం జరిగింది. అంటే చెప్పేదో ఓర్డింగులు పెట్టుకునేదో కొండంత, చేసేదో చిన్నగా. అంటే చెప్పుడుకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ పోయి దావోస్కు పోయి పెట్టుబడులు తెచ్చినని ఓర్డింగులు పెట్టుకుని పెద్ద మొత్తంలో, కానీ తెచ్చే పెట్టుబడి చిన్నది, ప్రచారం పెద్దదని కేటీఆర్ గారు విమర్శించడం జరిగింది. ఆర్టీసీలో సమ్మె సైరన్. యజమానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీస్. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాల్సిందే. మొత్తం 21 సమస్యల పరిష్కారానికి డిమాండ్. ఫిబ్రవరి 9లో పరిష్కరించకపోతే సమ్మెలోకి. యజమానికి మరియు ఆర్టీసీ జేఏసీకి సమ్మె, అంటే వారి సమ్మె చేయడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ బస్సులను రద్దు చేయాలి, మరియు వారు అనుకున్న సమస్యలు 21 సమస్యలను సాల్వ్ చేయకపోతే మేము ఫిబ్రవరి 9 నుండి మళ్ళీ సైరన్ను మోగిస్తామని వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. మహారాష్ట్రలో జీబీఎస్ కలకలం. సోలాపూర్లో ఒకరి మృతివాత. పూణేలో 100కు పైగా కేసులు. వెంటిలేటర్పై 16 మంది. సీఎం మంత్రుల ఇండ్ల ముట్టడి. పెండింగ్ బిల్లులపై ఫిబ్రవరి 5న నిరసన. తెలంగాణ సర్పంచుల జేఏసీ హెచ్చరిక. కాంగ్రెస్ వస్తే సర్పంచుల పెండింగ్ బిల్లులను కూడా ఇస్తానని ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు గద్దెనెక్కినాక వారు సర్పంచుల బిల్లులనే పట్టించుకోకుండా కొత్త సర్పంచులకు కూడా ఎన్నికలు ఇస్తామనే సోయి లేని గవర్నమెంట్. అంటే వారి పెండింగ్ బిల్లులు ఇయ్యక ఎక్కడికక్కడ ఆత్మహత్యల పాలైలు టీఆర్ఎస్ పార్టీలు అని వారే చెప్పారు. మరి మీరు వచ్చి 1.5 సంవత్సరాల కాలం మరి మీరు ఇవ్వచ్చు కదా. అంటే విమర్శించడమే తప్ప సమస్యను సాల్వ్ చేయలేని కాంగ్రెస్ పార్టీ అంటే విమర్శలకే ముందడుగేస్తుంది. కానీ మేము గద్దెనెక్కినాం, మళ్ళీ ఇంకా గత ప్రభుత్వం మీద విమర్శించడు తప్ప వారు పెండింగ్ బిల్లులను ఇచ్చి వాళ్ళని ఆదుకునేది లేదు. ఇప్పటికే ఆత్మహత్యల పాలవుతున్నారని మీరే చెప్పారు. మరి ఆత్మహత్యల పాలు కాకుండా సర్పంచులను కాపాడుంది. మీరు పెండింగ్ బిల్లులు కనుక విడుదల చేయకపోతే ఎక్కడికక్కడ మంత్రుల సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంటిని ముట్టడిస్తామని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మాకేది రైతు రుణమాఫీ. కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. కరీంనగర్ జగిత్యాల ప్రజావాణిలో పెద్ద సంఖ్యలో రైతుల మొర. కలెక్టర్కు వినతి పత్రాలు. ఎక్కడికక్కడ జనగాం, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ రైతులు పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళడం జరిగింది. మాకేది రైతు భరోసా అంటే ఒక పైలట్ ప్రాజెక్టు గ్రామాలకే ఇస్తారా, మాకు ఎన్నడూ ఇస్తారని కలెక్టర్ గారికి వినతి పత్రాలు పెద్ద ఎత్తున రైతుల ఆందోళన జంతు పోయి ఇవ్వడం జరిగింది. కావున దయచేసి మీరు చెప్పిన 26 తారీఖు కాదు, ఇంకో 5-6 రోజులలో అందరికీ రైతు భరోసా ఇవ్వాలని గవర్నమెంట్ను కోరడం జరుగుతుంది. ఇలాగే డిలే చేస్తే రాబోయే కాలంలో రైతులు ఎక్కడికక్కడ ధర్నాలు చేయడం జరుగుతుందని హెచ్చరించడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య. జాబితాలో పేరు లేదని ఉరేసుకున్న యువకుడు. కాల్వ శ్రీరాంపూర్ కిష్టపేటలో ఘటన. లిస్టులో కొడుకు పేరు రాలేదని తండ్రి మనస్తాపం. సొంతింటి కల నెరవేరేదని ఆగిన గుండె.
అంటే ఎక్కడికక్కడ ఆందోళన చెంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అర్హులైన వారికి లేని పక్షాన ఈ ప్రజల రైతుల ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగులుతుందని చెప్పడం జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్ కోసం 20,000 లంచం, ఏసీబీకి చిక్కిన మనోహరాబాద్ ఏఈ. ట్రాన్స్ఫార్మర్ కోసం ఒక నిరుపేద రైతు అప్లికేషన్ పెడితే 20,000 లంచం అడిగి ఏసీబీకి దొరికిన అధికారి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ జనం కోసం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని కోరడం జరుగుతుంది.